నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. నేను ఆదిలక్ష్మి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఇరవై 27వ డివిజన్లో గడప గడపకు వైకాపా మాజీ మంత్రి బాలినేనికి ఘన స్వాగతం. నగరంలో విస్తృతంగా తెలుగుదేశం పార్టీ జనచైతన్య యాత్రలు, ప్రభుత్వ పథకాలపై ప్రచారం, పార్టీ సభ్యత్వ నమోదు. కేంద్ర ప్రభుత్వం మాజీ సైనికులకు ఒకే హోదా, ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేయడం హర్షించదగ్గ విషయం. మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు నెప్పల్లి నాగేశ్వరరావు వెల్లడి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 27వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలను కలిశారు. తమ వార్డుల్లోని సమస్యలను బాలినేనికి అక్కడి ప్రజలు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గంటా రామారావు నాయుడు, పి సుధాకర్ కుమార్, బొక్కిసం శ్రీనివాసరావు, గంటా నాగార్జున, పూసపాటి నాగార్జున, ఉస్మాన్, షబ్బీర్, కందుకూరి రాజశేఖర్, కొమ్ము శామ్యుయల్, బత్తుల ప్రమీల, పిన్నిశెట్టి శ్రీను, శ్రీహరి, కొల్లిపోయిన శ్రీను, వినోద్, అఖిల్, రంగా, గణేష్, సాయికృష్ణ, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సింగరాజు వెంకట్రావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత, పల్లాల అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎక్కడనైనా అదిగో జగన్ యువసేన, అక్కడ ఇక్కడ ఎక్కడనైనా అదిగో జగన్ యువసేన. హరితాంధ్రప్రదేశ్ ఎదలో ఎదిగే ఎనలేని జగన్ యువసేన. అక్కడ ఇక్కడ ఎక్కడనైనా అదిగో జగన్ యువసేన. హరితాంధ్రప్రదేశ్ ఎదలో ఎదిగే ఎనలేని జగన్ యువసేన. జగనన్నే మా ప్రాణం, జగనన్నే మా ప్రాణం. నిజం నిజం నిజమనే జగన్ యువసేన. ఆలూరు చిన్నాకు అన్ని తానే అయినా, ఆలూరు చిన్నాకు అన్ని తానే అయినా. జగన్ యువసేన, జగన్ యువసేన. అక్కడ ఇక్కడ ఎక్కడనైనా అదిగో జగన్ యువసేన. హరితాంధ్రప్రదేశ్ ఎదలో ఎదిగే ఎనలేని జగన్ యువసేన. అక్కడ ఇక్కడ ఎక్కడనైనా అదిగో జగన్ యువసేన. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూడడమే జనచైతన్య యాత్రల ముఖ్య ఉద్దేశమని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ప్రజలు కూడా తమ మద్దతు తెలిపి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఒంగోలు 15వ డివిజన్లోని అన్నవరపాడు, రామ్నగర్, సంతపేట తదితర ప్రాంతాలలో పార్టీ బాధ్యులు, ఏఎంసీ మాజీ చైర్మన్ మారెళ్ల వివేకానంద నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు డివిజన్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, రాజరాజేశ్వరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మిరియాల బసవయ్య, మాజీ ఎంపీపీ నాళ నరసమ్మ, తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు ఆరిగ శైలజ, పార్టీ నాయకులు రాచగర్ల వెంకట్రావు, బాలిశెట్టి నాగేశ్వరరావు, హనీఫ్ ఖాన్, హగ్గైరాజ్, రావుల పద్మజ, రాయపాటి సీతమ్మ, ఉప్పలపాటి నాగేంద్రం, చిరుకూరి ఆదిలక్ష్మి, గంగవరపు పద్మావతి, డివిజన్ అధ్యక్షుడు తోటకూరు రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ జనచైతన్య యాత్రలో భాగంగా ఈరోజు 15వ డివిజన్కి ఇక్కడ జనచైతన్య యాత్ర ప్రారంభించాం. ఈ కార్యక్రమానికి ఈ వార్డు ప్రెసిడెంట్ కానివ్వండి, అదేవిధంగా మన నాయకులందరూ వచ్చారు ఇక్కడికి. ముఖ్యంగా జనచైతన్య యాత్రలో ముఖ్యంగా ఈ వార్డులో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన శాసనసభ్యులు సోదరులు జనార్దన్ గారు చేసేటటువంటి కార్యక్రమాలు పట్టణంలో మనందరికీ కూడా ఈ వార్డులో నుంచి అందరికీ తెలియజెప్పేదానికి చేస్తా ఉన్నాం కార్యక్రమాలు. ఇంకా ఈ వార్డులో మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే అవి కూడా మనం చేసేదానికి సమాయత్తమవుతా ఉన్నాం. ముఖ్యంగా రేపు నెక్స్ట్ జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా ఇంకేదన్నా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే ద్వారా మన ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి ఈ జనచైతన్య యాత్రకి దాంట్లో భాగంగా మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు నిర్ణయించిన మేరకు ఈ కమిటీ 15వ డివిజన్లో ఈరోజు జనచైతన్య యాత్రలో భాగంగా జనాల దగ్గరికి జెండా ఆవిష్కరణ, తర్వాత వార్డులో తిరిగే కార్యక్రమం, తర్వాత ఈ వార్డులో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, తర్వాత ఎన్టీఆర్ భరోసా కానీ, రైతు రుణమాఫీ గురించి కానీ, ఈ వార్డులో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు జనాలకి తెలియపరిచి జనాల స్పందన కోసం అంతా ఈ వార్డులో పర్యటించడం జరుగుతుంది. కాబట్టి జనచైతన్య యాత్రలో ఎంతో కార్యకర్తలు ఉత్సాహంగా ప్రజల ముందుకెళ్లి ప్రజల సమస్యల్ని పరిష్కరించే దిశలో మరి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి కార్యకర్తలందరూ కూడా మరి ఈరోజు ప్రజలు లేకపోయి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు మేమందరం కూడా కార్యకర్తలుగా చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే ఈ అరుదైన అవకాశం ప్రజల దగ్గరకు పోవటం అనేది చాలా మంచి పద్ధతి. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఈ రకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయన ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ జనచైతన్య యాత్రలో అందరూ కూడా కార్యకర్తలు చురుగ్గా పాల్గొని చంద్రన్న బీమా పథకాన్ని అందరూ కూడా ఎన్రోల్ చేయించుకోండి. దానివలన 5 లక్షల బీమా అనేది వర్తిస్తుంది. అదేవిధంగా డ్వాక్రా మహిళలకి ముఖ్యమంత్రి గారు 10,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. ఆల్రెడీ 3,000 చొప్పున, మళ్ళీ రెండో విడత 3,000 చొప్పున, ఇంకా మిగిలిన 4,000 కూడా విడుదల చేస్తారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎక్కువ మహిళలు, డ్వాక్రా మహిళలు గ్రూపులుగా చేరాలని నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులు మహిళా వృద్ధులు కానీ. ఒంగోలు లాయర్పేట సాయిబాబా గుడి వద్ద అయ్యప్ప స్వామి అఖండ పడి పూజ ఘనంగా జరిగింది. మహాగణపతి పూజ, కుమారస్వామి, దుర్గాదేవి, మణికంఠుడి చిత్రపటాలకు, ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, పూజలు చేశారు. గురుస్వాములు, దీక్షాదారులు భజన గీతాలతో నగరం మార్మోగిపోయింది. ఎరుగని ఘనయోగం, జగములు ఎరుగని జపమంత్రం, కనివిని ఎరుగని ఘనయోగం, జగములు ఎరుగని జపమంత్రం, ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తన తలదాల్చి, ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తన తలదాల్చి, స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం, స్వామి శరణం అయ్యప్ప
అని సాగే భక్తుల సందోహం. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. కనివిని ఎరుగని ఘనయోగం, జగములు ఎరుగని జపమంత్రం. శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం. శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం. ఏకభుక్తమే ఉంటూ నీకు అర్పణం అంటూ, ఏకభుక్తం భవార్పణం. దైహిక భోగం విడిచేది ఐహిక భోగం. అందరూ కూడా మీ మీద గోవింద ఒకసారి చెప్పండి స్వామి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. కోటి భక్తుల నయనములలో పుష్పపై తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కోసం 125 పాటల ప్రయాణాన్ని శేషారత్నం 12 గంటల వ్యవధిలో పూర్తి చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ని కైవసం చేసుకున్నారు. వేమూరి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం పలువురు సంగీత కళాకారులు శేషారత్నాన్ని ఘనంగా సత్కరించారు. దాదాపు 150 పాటలు పాడడానికి అనుకూలమైనటువంటి సానుకూలమైన పరిస్థితులు ఏర్పాటు చేసుకుని ఈ రోజు కూడా ఎంతో సాయి మాస్టర్ గారిని ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. దానికి ఎస్కే బాబు గారి గురించి ఉంది. ఎందుకంటే ముందుగా శ్రీమతి సిహెచ్కి ముందుగా నేను శేషారత్నం గారిని ఈ యొక్క సభాముఖంగా కృపాకాన్ని తెలియజేస్తూ మా తోటి ఆఫీసుతోటి నరసింహరావు మాస్టర్ గారు అందరూ కూడా అందరూ మా మామయ్య వీళ్ళంతా అందరూ కోఆపరేషన్ ఇచ్చి నన్ను నిలబెట్టారు. కానీ నాకు 2 నెలల చట్ట ప్రకారం చిన్నపిల్లలతో పనులు చేయించడం నేరమని జిల్లా విద్యాశాఖాధికారి సుప్రకాష్ అన్నారు. బాల కార్మికులు ఎక్కడ ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని డీఈఓ సుప్రకాష్ కోరారు. ఇక వివరాల్లోకి వెళితే
కందుకూరు సమీపంలోని పోకూరుకు చెందిన యేసురత్నం అనే బాలుడు నాయుడుపాలెంలోని గొర్రెల లక్ష్మయ్య వద్ద 1.5 సంవత్సరాలుగా గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడన్నారు. దీనికి గాను రోజుకు 10 రూపాయలు చెల్లిస్తున్నట్లు డీఈఓ తెలిపారు. ఈ విషయం చైల్డ్ లైన్ ప్రతినిధికి ఫోన్ రాగా నిఘా ఏర్పాటు చేసి పోలీసుల సహకారంతో బాలుణ్ణి ఒంగోలుకు తీసుకువచ్చినట్లు చెప్పారు. బాల కార్మికులను గుర్తించి వారికి చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించి భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలని కోరారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఇలాంటి విద్యార్థులను ఒక్కళ్ళు హాస్టల్లో పెట్టే కంటే అడాప్ట్ చేసుకుని ఒక్కళ్ళు వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తే బాగుంటుందని ఆ విధంగా కూడా అందరినీ నేను ప్రోత్సహిస్తా. మేమే కాదు, విలేజర్స్లో కూడా ఎవరైనా ఉన్న వాళ్ళు అడాప్ట్ చేసుకుని చదివిస్తానంటే మంచి పాఠశాలలో పెంచి కార్పొరేట్ స్కూల్లో ఆ విద్యార్థి భవిష్యత్తు తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో ఈ విధంగా మేము చేయటం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కానీ, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు కానీ, సీనియర్ సివిల్ జడ్జి గారు కానీ మాకు బాగా కోఆపరేషన్ ఇవ్వటం. ఈ చైల్డ్ లేబర్ అనేది ఉండకూడదు. ఈ చిన్న పిల్లలు చక్కగా చదువుకుని ఆనందంగా ఉండవలసిన వయసులో ఈ విధంగా పనిచేయటం అనేది బాధాకరంగా ఉందని వ్యక్తపరచడం. మరి నీతో పాటు మీ ఊరు అబ్బాయి ఇంకో అతను ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు కదా, ఎక్కడున్నాడు అబ్బాయి? చెప్పావు కదా ఇందాక. తాతకు తెలుసా? నీకు ఎంత ఇస్తున్నాడు రోజు లక్ష్మయ్య? 10 రూపాయలు. ఏం చేస్తావు 10 రూపాయలు? ఏం కొనుక్కుంటావు? బిస్కెట్ కొనుక్కుంటావు. మరి చెప్పులు నీకు కొనిపెట్టలేదా? బట్టలు ఎన్ని ఉన్నాయి నీకు? ఇదే బట్టలు ఇంకో జత ఉన్నవా? ఇయ్యే. ఎవరు ఎత్తుతారు నీ బట్టలు? ఇక్కడ గాయం ఎందుకైంది? కొట్టిందా? మొన్న కొట్టాడన్నారు. ఎందుకు కొట్టినప్పుడు గాయం ఇదేనా? ఎందుకు కొట్టాడు? ఎందుకు కొట్టాడు? ఇక్కడ అది కాదు, ముళ్ళు గీసిపోయిందా? చూడు, ఇది ముళ్ళు గీసిపోయిందా? ఆహారం కూడా ఇవ్వకుండా పిల్లల్ని చిత్రహింసలు గురి చేస్తున్నారు అని చెప్పి మాకు సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం తీసుకున్న వెంటనే మేము సమాచారాన్ని పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని నేను జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే స్పందించినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి గారు మనం వెంటనే వెళ్ళి ఆ బాబుని రెస్క్యూ చేద్దామని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. సార్ సహకారంతో ఈరోజు ఉదయం వెంటనే 6:30కి మేము గ్రామానికి చేరుకున్నాం. నాయుడుపాలెం గ్రామానికి వెళ్ళి అక్కడ బాబు యొక్క పరిస్థితులు మొత్తం కూడా ముందు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బాబు గొర్రెలు తోలుకుని వెళ్ళేటప్పుడు చూసి ఆ బాబుని మేము టంగుటూరు పోలీసు వారి సహకారం. 10వ తరగతిలో 10కి 10 గ్రేడ్ సాధించిన కాపు విద్యార్థులకు జిల్లా కాపు టీచర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 3,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఒంగోలులోని కాపు కళ్యాణ మంటపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు కదిరి బాబురావు, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, పారిశ్రామికవేత్త పర్వతరెడ్డి శ్రీధర్ ఆనంద్, పేస్ ఇంజనీరింగ్ కళాశాలల కరస్పాండెంట్ మదిశెట్టి శ్రీధర్, జిల్లా కాపు టీచర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆరిగ వీరప్రతాప్, కార్యదర్శి జంపని కృష్ణకుమార్, కోశాధికారి పివిఎల్ ఫణికుమార్, చెదలవాడ సుచరిత తదితరులు పాల్గొన్నారు. దీని యొక్క లక్ష్యం రాజకీయం కాదు, కులతంత్రము కాదు, కులాలతో పోరాటం కాదు, కులాలకు వ్యతిరేకము కాదు. మనలో ఉన్నటువంటి వారి యొక్క శక్తియుక్తుల్ని దాగి ఉన్నటువంటి వాటిని వెలికితీసి వారికి చేదోడు వాదుడుగా ఉండడానికి, వారికి అభివృద్ధికి బాటలు వేసే క్రమంలో దీనికి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఎయిడ్ మనం ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళను ఎదగలుగుతున్నటువంటి కోణాన్ని చూడలేదు. అది కోణంలో ఈరోజు జరుగుతున్నటువంటి కన్వైటర్ ప్రతి ఒక్కరికి 3,000 రూపాయల లెక్కన క్యాష్ అవార్డు చూడడానికి ముందుకు వచ్చినటువంటి శ్రీరామ గారిని Something I want to tell you about him. First, he studied to be a veterinarian. Then he studied to be a general practitioner in medical science. Then he would become an industrialist in granite, first industry, and then he had multiple industries. రిజర్వేషన్స్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. రిజర్వేషన్స్ కి మీకు ఉపయోగపడాలి. అదర్ సైడ్ 10th క్లాస్ అయిపోయిన ఒక స్టూడెంట్ చాలా మంది చెప్తున్నాం, మీరు ఇంటర్మీడియట్ పోయి 50,000, 70,000, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు సంవత్సరానికి.
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఉలవపాడులోని వరిగసేలు యానాది సంఘంలో ఆలయ శోభ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయాన్ని శుభ్రపరిచి రంగులు వేశారు. ఆలయ శోభ కార్యక్రమానికి జిల్లాలోని ఎస్టీ, ఎస్సీ కాలనీల్లోని 10 దేవాలయాలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ప్రతి దేవాలయానికి 4,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కాలనీలోని రామాలయంలో సీతారాముల చిత్రపటాన్ని సుందరంగా అలంకరించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా హిందూ ధర్మ ప్రచార మండలి కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సభ్యులు శ్రీరామమూర్తి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రావినూతుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తరపున ఆలయ శుద్ధి కొరకు జై శ్రీరామ్ మరి ప్రార్థిస్తున్నాము. పట్టుబెట్టండి. హరే ఆలయ శుద్ధి చేశారు. అలానే మీ ఇళ్లను కూడా ఆయన శుద్ధి చేసి మీకు అష్టైశ్వర్యాలు కలిగించాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. 14వ తేదీ జరిగేటటువంటి మనగుడి కార్యక్రమాన్ని కూడా మీరందరూ దిగ్విజయంగా ఇక్కడ పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందండి. స్వామివారి కంకణాలు, గిరిజనులు అంటే తిరుమల గిరి అంటారు. గిరి అంటే కొండ మీద ఉండేది వెంకటేశ్వర స్వామి. అంటే మీరు గిరిజనులు అంటే ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి పుత్రులు అన్నమాట. మీరు అందరూ వెంకటేశ్వర స్వామి వారి. పెల్లూరు గ్రామంలోని గంగమ్మ పోలేరమ్మ గుడి ప్రథమ వార్షికోత్సవం 14వ తేదీ నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 7 గంటల నుండి అమ్మవారికి పూజలు, పొంగళ్లు, 11 గంటలకు అన్న సంతర్పణ చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు భారీగా ఏర్పాటు చేసిన కరెంటు ప్రభపై అక్కినేని కళాపరిషత్ ఆధ్వర్యంలో సంగీత విభావరి, డాన్స్, పద్య నాటకాలు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. సత్యాన్యూస్లో చిన్న విరామం. నగరంలో తెలుగుదేశం పార్టీ జనచైతన్య యాత్రలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు జనంతో మమేకమై ప్రభుత్వ పథకాల అమలుపై ప్రచారం కల్పిస్తున్నారు. ఒంగోలు 19వ డివిజన్లోని హౌసింగ్ బోర్డు, భాగ్యనగర్ తదితర ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ బాధ్యులు టి అరుణ నేతృత్వంలో ఇంటింటికి వెళ్లి పార్టీ సభ్యత్వం నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలడిగి తెలుసుకున్నారు. తెలుగు మహిళా జిల్లా మాజీ అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ కె కుసుమ్ కుమారి, డివిజన్ అధ్యక్షుడు చోడా శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ ఈదర వెంకట సురేష్ బాబు, కొండపాటూరి అప్పాజీ, తెలుగు మహిళా ప్రతినిధులు పసుపులేటి సునీత, తూము పద్మ, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి, స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ బాషా, మారుతీరావు, గోళ్ల వెంకట్రావు, తూము సుబ్బారావు, అయ్యూబ్, జయరాజ్, రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలు ఉన్నాయండి. ఈ స్వయం సహాయక సంఘాలకి సీఎం గారు పదవిలోకి వచ్చిన వెంటనే మాకు పెట్టుబడి నిధుల కింద గ్రూప్కి ₹1,00,000 విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మాటల్లోనే కాదు చేతల్లోనే మాకు చూపిస్తామని సీఎం గారు మొదటి విడతగా
జనచైతన్య యాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అత్యద్భుతంగా చైతన్య యాత్రలు జరుగుతున్నాయి. నిజానికి ఇది ఒక రకమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇది ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగం. జనరల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత జనంలోకి వెళ్ళటానికి సందేహించేది పనులు చేయలేని వాళ్ళు మాత్రమే. కానీ ఇక్కడ రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దశలో 24 గంటల కరెంట్ ఇవ్వటం కానివ్వండి, వృద్ధులకు పెన్షన్ కానివ్వండి, మైనారిటీ కార్పొరేషన్ పెట్టడం కానివ్వండి, బ్రాహ్మణ కార్పొరేషన్, అట్లాగే కాపు కార్పొరేషన్, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోటి అలాగే మరి ముఖ్యంగా ఈరోజు మన ఒంగోలు నియోజకవర్గంకి వచ్చేటోటికి దాదాపు ఈ 2 సంవత్సరాల్లో 550 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఈరోజు అభివృద్ధి అనేది జరిగింది. మరి ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో మంచినీటి సమస్య మనకి గతం నుంచి బాగా తెలుసు. మరి దాన్ని తీర్చడం కోసం మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు దాదాపు 400 కోట్ల రూపాయలతోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ తెచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతకుముందు వర్షం వస్తే హౌసింగ్ బోర్డులో రావాలంటే మోకాళ్ళు నడుము లోతు నీళ్ళకుండా రావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనం ఎమ్మెల్యే గారు వచ్చిన కాడి నుంచి డ్రైన్ ఏర్పాటు చేసి కనీసం ప్రతి ఇంటికి కూడా నీళ్లు రాకుండా, మురికి నీళ్లు రాకుండా చేస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా మంచి ప్రజల యొక్క కోరికలన్నీ, ప్రజల యొక్క అవసరాలన్నీ తీర్చే ముఖ్యమైన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రజలకు తెలియపరుస్తూ, ప్రజలకు మా పైన మంచి గౌరవం పెంచుకునేటట్టుగా ఇంకా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా అవసరం లేదని గట్టిగా నిరూపించడానికి మేము ముందుకెళ్తూ ఈ 2.5 సంవత్సరంలో కూడా రాబోయే సంవత్సరం కల్లా కల్లుగీత కార్మికుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలుగునాడు కల్లుగీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ తాతా జయప్రకాష్ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కల్లుగీత కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సంఘం సమావేశానికి జయప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌడ కులస్తులు 10 మంది ఒక గ్రూపుగా ఏర్పడితే ప్రభుత్వం 30 లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పిస్తుందన్నారు. త్వరలో కల్లుగీత కార్మికుల కోసం 5,000 విలువ చేసే యంత్ర పరికరం అందుబాటులోకి రానుందని చెప్పారు. గౌడ కులస్తులందరూ తెలుగుదేశం ప్రభుత్వం వెంట ఉండి అభివృద్ధి సాధించుకుందామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే గౌడ సామాజిక వర్గానికి చెందిన 7 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 1 మహిళా అధ్యక్షురాలు ఉండటం సంతోషకరమని చెప్పారు. అనంతరం కల్లుగీత కార్మికుల జిల్లా నూతన కమిటీని నియమించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మురళి, గీత కార్మికుల సంఘం జాతీయ అధ్యక్షుడు స్వామి గౌడ్, టీడీపీ బీసీ నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి తెలుగునాడు కల్లు గీత కార్మిక సంఘాలందరినీ కూడా విచారించి ఒక కమిటీని తీసుకోవటం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున ఆ కమిటీని అనౌన్స్ చేయటం జరుగుతూ ఉంది. మన జిల్లా అధ్యక్షులు ఆంజనేయులుగా మన దామచర్ల జనార్దన్ గారు సమక్షంలో ఈ ఎన్నిక జరిగి అనౌన్స్ కూడా చేయటం కూడా జరిగిద్దని సభాముఖంగా తెలియజేస్తూ, ఏదైతే కల్లు గీత కార్మిక కేంద్ర ప్రభుత్వం మాజీ సైనికులకు ఒకే హోదా, ఒకే పెన్షన్ విధానాన్ని అమలుపరచడం ఆనందదాయకమని, దీనితో పాటు ఓల్డ్ సర్వీస్ మెన్స్ కు కూడా పెన్షన్ సమానం చేయడం శుభసూచకమని మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నెప్పల్లి నాగేశ్వరరావు అన్నారు. మిలిటరీ క్యాంటీన్ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో మాజీ సైనికుల కుటుంబాల్లోని కుమార్తె వివాహానికి 18,000 అందజేసేవారని, ఇప్పుడు 50,000కు పెంచడం అత్యంత అభినందించదగిన విషయమని అన్నారు. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్కు అబ్బాయిలకు 24,000, అమ్మాయిలకు 28,000 ప్రభుత్వం ద్వారా అందజేస్తోందని అన్నారు. మాజీ సైనిక కుటుంబాలకు చెందిన వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. సంఘ ప్రధాన కార్యదర్శి అళహరి నాగేంద్ర ప్రసాద్, జాయింట్ సెక్రటరీ ఎం వెంకటేశ్వర్లు, ట్రెజరర్ తుళ్లూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కొంతవరకు న్యాయం చేశారనేది విజ్ఞులు చాలామంది చెప్పిన అభిప్రాయం. నేను ఎక్కడ కూడా ఎంక్వైరీ చేశాను, చాలా వరకు న్యాయం చేశారని. ఒక మంచి స్టెప్ తీసుకున్నారని. ఈ స్టెప్స్లో రకరకాల కొంతమందికి కొన్ని పేపర్ యాక్షన్ లోపాలే కానీ వాళ్ళు ఇవ్వాల్సిన ఆర్డర్స్ మటుకి గవర్నమెంట్ నుంచి ప్రాపర్గానే ఇచ్చారు. అవగాహన నాగేశ్వరరావు గారు చెప్పారు. ఇప్పుడు 33 డీలింకింగ్ ఆఫ్ 33 years సర్వీస్ అనేది కొత్త సర్కులర్ ఒకటి వచ్చింది. డీలింకింగ్ ఆఫ్ 33 years సర్వీస్ అంటే ఇంతకుముందు మన పెన్షన్ 33 years బేస్ చేసుకొని తర్వాత ఎన్ని సంవత్సరాలు మనం సర్వీస్ చేస్తే ఆ సర్వీస్ ప్రకారం మనకు ఇచ్చేవాళ్ళు. అది ఇప్పుడు తీసేసి 33 years లేదు. వడ్డెరల సమాఖ్యకు
37 కోట్లను కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర వడ్డెర సమాఖ్య అధ్యక్షులు దేవళ్ల మురళి ధన్యవాదాలు తెలిపారు. వడ్డెర సంక్షేమానికి సమాఖ్య కృషి చేస్తుందని అన్నారు. ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనుకబడిన తరగతులకు 10 మంది సభ్యులను ఏర్పాటు చేసి పాలక వర్గాలను నియమించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు చల్లా కోటేశ్వరరావు, తన్నీరు ఆంజనేయులు, శివప్రసాద్, సోమయాజులు, కుంచాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ ఈ రోజు పరిగణలో తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వడ్డెర అనేది ఈ రోజు గజెట్లో చేసిందని ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు అన్ని రకాలుగా వడ్డెరల్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముందుకొచ్చారు. ఈ రోజు మేము ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంత ముందుగా తెలియజేశాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పశు సంపద రక్షణ కోసం యుద్ధాలు చేసిన గొప్ప దర్శనికుడు కాటమరాజు అని ఆంధ్రప్రదేశ్ కాటమరాజు ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ నర్రా వెంకటరమణ యాదవ్ అన్నారు. ఆయన చరిత్రను అందరికీ తెలియజెప్పేందుకు ప్రచార సమితి కృషి చేస్తుందని అన్నారు. నిర్ణయం కూడా వ్యవసాయం తీసినటువంటి సంస్కృతి కూడా అలాగే పశుగణ అభివృద్ధి ఇప్పుడు ఈ రోజు ఇంకా ఎక్కువగా జరపాలని మేము కోరుకుంటున్నాము. ఈ విధంగా టోటల్గా కాటమరాజు ప్రచార సమితి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాటమరాజు చరిత్రతో పాటు సమకాలీన సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలని కళా అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలియాలని ప్రతి ఒక్క ఆంధ్రుడు కంపల్సరిగా ముఖ్యంగా ఒంగోలు జిల్లా వాసులు ఈ జిల్లాలో కాటమరాజు ఎక్కువ సుదీర్ఘకాలం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెలాఖరులో కందుకూరు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన నిర్వహిస్తామని డీఈఓ సుప్రకాష్ తెలియజేశారు. జిల్లాలో గుర్తింపు పొందిన అన్ని పాఠశాలలు హాజరు కావాలని సుప్రకాష్ కోరారు. సత్యానుశ్రు చిన్న విరామం. వడ్డెరలను ఎస్టీల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయాలని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల మురళి డిమాండ్ చేశారు. కొత్తపట్నం నల్లూరి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వడ్డెర ఉద్యోగుల సంఘం కార్తీక వనభోజనాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వడ్డెరలు రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిపోతున్నారని, అన్ని పార్టీలు తమను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నాయని అన్నారు. వడ్డెర కార్పొరేషన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 35 కోట్ల రూపాయలు కేటాయించారని, వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డెర అభివృద్ధికి చేయూతనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్తీక వనభోజనాల సందర్భంగా వడ్డెర ఉద్యోగులందరూ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కుంచాల వెంకటేశ్వర్లు, తన్నీరు ఆంజనేయులు, చంద్రగిరి ఏడుకొండలు, తన్నీరు మోహన్ రాజు, తన్నీరు రమణయ్య, మహిళా కమిషన్ సభ్యురాలు తమిశెట్టి రమాదేవి, ఎన్జీఓ నాయకురాలు తన్నీరు కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. చేసుకోవాలి. మన సోదరులు కూడా వారం నుంచి కూడా కార్యక్రమాలు స్టార్ట్ చేసి అనే విధాలుగా ఏర్పాట్లన్నీ చక్కగా చేశారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇట్లా చేసుకుందాం, అందరూ ఐక్యతగా ఉండండి. అట్లాగే మన్ని కార్యక్రమాల్లో కూడా అందరూ విజయవంతం పాల్గొని విజయవంతం ఆ జీవోని పాస్ చేశారు. దానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేసి, అయ్యా కొత్త రాజధానిలో మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో వడ్డెర్లని ఎస్టీలో చేర్పించే బిల్లు మీరు పెట్టి పాస్ చేస్తారని మిమ్మల్ని కోరుతున్నామని అడగటం కూడా. అయితే ఆయన ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఆలోచిద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ మీడియా ద్వారా తెలియజేయ ఈ కమిషన్ యొక్క విధులు మామూలుగా మహిళలకి రాష్ట్రంలో ఎక్కడ ఏ మహిళకి అన్యాయం జరిగినా కానీ వెంటనే స్పందించి నా వంతుగా కృషి చేస్తున్నాను. అలాగే మహిళా పోలీస్ స్టేషన్లో కానీ అట్లాగే మామూలుగా ఆడపిల్లల హాస్టల్ని తనిఖీ చేయడం కానీ అక్కడ ఏ ఇబ్బందులు లేకుండా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా వంతు సహకారాలు అందిస్తానని చెప్పేసి పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేస్తాను. ఎక్కువగా సమస్యలు వస్తున్నది మా కులస్తుల దగ్గర నుంచి వస్తున్నాయి. కారణం ఏమంటే సామాజిక ఆర్థిక పరిస్థితులు, విద్య లేకపోవడం వల్లనే వాళ్ళ కుటుంబాల్లో సమతుల్యత లోపించడం, వాళ్ళ సమస్యలు రావడం, ఆ సమస్యలు మళ్ళీ మహిళా కమిషన్ దాకా వెళ్లడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మా కులంలో అమ్మాయికి తమిశెట్టి రమాదేవి గారికి ఈ పోస్ట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి మేలు చేశారని చెప్పేసి వారికి ఈ సభాపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దేవళ్ల మురళి గారు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించి ఆ పేదల దగ్గర నుంచి మళ్లీ సెయింట్ జేవియర్స్ లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్
ఖోఖో పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులైన అబ్బాయిలు అమ్మాయిలు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నారు. అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కన్వీనర్ మద్దినేని హరనాథ్ బాబు పోటీల తీరును పర్యవేక్షిస్తున్నారు. ఏపీ స్టేట్ ఖోఖో అడ్వైజర్ కె గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు హర్నాథ్ బాబు అండి. నేను ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 19 ఇయర్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర అంతర్ జిల్లాల బాలబాలికల అండర్ 19 ఖోఖో పోటీలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు మా ఇంటర్మీడియట్ డిఓ గారు రామకృష్ణ పరమహంస గారు ఈ పోటీని ప్రారంభించారు. దీంట్లో మా ఆర్ఐఓ గారు రమేష్ గారు కూడా పాల్గొన్నారు. ఈ 13 జిల్లాల నుంచి వచ్చిన బాలబాలికల జట్లకు ఇక్కడ ఈరోజు భక్త కన్నప్ప జీవితం భక్తికి పరాకాష్ట అని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు నెమ్మాని సీతారామమూర్తి అన్నారు. కార్తీక మాసం సందర్భంగా మంగమూరు రోడ్లోని గాయత్రి మందిరంలో ఏర్పాటు చేసిన సభలో శివానంద లహరిపై ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు మాటూరి రామకోటేశ్వరరావు, శనగవరపు లలితా మాతాజీ పాల్గొన్నారు. తోడిగా బాణం జిల్లుచి ఆ బాణం తీసి ఇచ్చి కనుగుట్టు యొడి పెకిలించి ఒక పేర్చి అడుగుట్టు కడుపు పెకిలించి రోజులతో నీకైనా ఆ స్వామివారి యొక్క గంటను అమర్చేశాడు. అమర్చగానే బ్రహ్మాండంగా ముందు కంటే రమమోహనమైన తను కన్ను వచ్చిన ఉమాపతి మందన మెచ్చగా. శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ నెల 14న జరిగే పర్యటన వివరాలను మాగుంట కార్యాలయం ప్రతినిధి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 7 గంటలకు మాగుంట తన కార్యాలయంలో పార్టీ శ్రేణులకు, ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఉదయం 11 గంటలకు కొండేపు నియోజకవర్గంలో పర్యటిస్తారని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు రంగారాయుడు చెరువు వద్ద గల గాంధీ పార్కులో బోటింగ్ మరియు ఎల్ఈడి స్క్రీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాగుంట పాల్గొంటారని మాగుంట కార్యాలయం ప్రతినిధి తెలియజేశారు. జిల్లా నాయి బ్రాహ్మణ వనభోజన మహోత్సవ కార్యక్రమం ఈ నెల 18వ తేదీ కొత్తపట్నం బీచ్ వద్ద గల రెడ్డి గార్డెన్స్ లో జరుగుతుందని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిడమానూరి రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని నాయి బ్రాహ్మణ ప్రముఖులకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. కావున జిల్లాలోని నాయి బ్రాహ్మణులందరూ ఈ వన మహోత్సవానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 27వ డివిజన్లో గడప గడపకు వైకాపా మాజీ మంత్రి బాలినేనికి ఘన స్వాగతం. నగరంలో విస్తృతంగా తెలుగుదేశం పార్టీ జనచైతన్య యాత్రలు, ప్రభుత్వ పథకాలపై ప్రచారం, పార్టీ సభ్యత్వ నమోదు. కేంద్ర ప్రభుత్వం మాజీ సైనికులకు ఒకే హోదా, ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేయడం హర్షించదగ్గ విషయం. మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు నెప్పల్లి నాగేశ్వరరావు వెల్లడి. సత్య న్యూస్ లో నేటి మాట. అందరి అభిప్రాయాలను గౌరవించడం ఉత్తమ వ్యక్తిత్వం. మంచి భావనలను ఎక్కడ ఉన్నా స్వీకరించగలగడం ఔన్నత్యం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.